నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. 3.3 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి రిలీజ్ చేయగా కారిడార్ల నిర్మాణం కోసం చేయించినామని మంత్రి కిషన్ రెడ్డి ఈటల రాజేందర్ చెప్పుకోవటం సొమ్మెక్కడిది సోకొకడిది లాగా ఉందని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు జూబ్లీ బస్టాండ్ నుంచి షామీర్పేట వరకు కారిడార్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి 3.3 కోట్లు మంజూరు చేయించారని ఈ నిర్మాణం పనులు చేపట్టారని ఆయన అన్నారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిట్ ఎక్కడ దక్కుతుందోనని బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి ఈటల రాజేంద్ర తామంటే తామే సాధించామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులు వచ్చే విధంగా వారు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, సంక్షేమ పథకాల అమలు జరగడంతో పాటు అన్ని అభివృద్ధి పనులు చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. కేటాయించడం జరిగింది. ఇది హిస్టరీ కంటోన్మెంట్ చరిత్రల్ని ఎప్పుడు కూడా మామూలుగానే కంటోన్మెంట్ నడవలేని పరిస్థితి అనే పరిస్థితి నుంచి రాష్ట్రం నుంచి ఇంత పెద్ద ఎత్తున ఏదైతే ఈ యొక్క ఫండ్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఎలివేటెడ్ కారిడార్, మన ప్యారడైజ్ నుంచి షామీర్పేట దాకా వెళ్లే ఎలివేటెడ్ కారిడార్ కావచ్చు, ప్యారడైజ్ నుంచి కొంపల్లి దాకా డైరీ ఫార్మ్ దాకా వెళ్తున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఏదైతే భూ బదలాయింపు జరుగుతుందో కంటోన్మెంట్ ల్యాండ్స్, ఇది కేవలం కంటోన్మెంట్ ల్యాండ్ 24 ఎకరాలు ఏదైతే ఉందో దాని బదిలే ఈ 303 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఎక్స్చేంజ్ కింద ఇస్తున్న ఫండ్స్. ఈ ఫండ్స్ జనరల్ గా కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్థానిక ఎంపీగా ఉండే కాబట్టి వారికి పూర్తి స్థాయిలో ఈ యొక్క కంటోన్మెంట్ గురించి అవగాహన ఉంది కాబట్టి కంటోన్మెంట్ డెవలప్మెంట్ గురించి వారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది కాబట్టి ఈ యొక్క నిధులు అక్కడ కేంద్రానికి వెళ్లి సెంట్రల్ కన్సాలిడేటెడ్ ఫండ్కి వెళ్తే ఎక్కడో వాడుతారు, సముద్రంలో నీళ్లు పోయినట్టు పరిస్థితి ఉంటది. ఈ నిధులు ఇక్కడే కేటాయించాలని నవంబర్ లో దీని గురించి ఒక జియో కూడా పాస్ చేశారు. ఈ కంటోన్మెంట్ నాలాల గురించి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏదైతే అవసరాలు ఉందో, ప్రజా అవసరాలు సమస్యలు ఉందో దాని మీద ఈ యొక్క ఫండ్స్ ఖర్చు పెట్టే విధంగా వారు జియో తీసుకొచ్చారు. ఆ జియో నిన్న సెంట్రల్ కూడా అంగీకరించింది. దాని గురించే కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి, మా లీడర్ల తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ మొత్తం దానికి కారణం మనకు 2 విధాలు. ఒకటేమో మనకు నిధులు రావడం, రెండోది ట్రాఫిక్ సమస్యలు. ఎన్నో సంవత్సరాల నుంచి మనకు ప్యారడైజ్ నుంచి షామీర్పేట వెళ్లే దారి వాళ్ళు కావచ్చు, కొంపల్లి దారికి వెళ్లే వాళ్ళకి అనేక సంవత్సరాల నుంచి ట్రాఫిక్ సమస్య ఉంది. ఆ ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కరించే దానికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి బదులుగా ఇది ఒక పార్ట్. ఇదే కాకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలని ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ కి కేవలం కంటోన్మెంట్ ల్యాండ్సే కాకుండా ఆర్మీ ల్యాండ్స్ కి బదులుగా స్టేట్ ల్యాండ్స్ ఇస్తుంది జవహర్ నగర్ లో. అదే కాకుండా ఈ రోడ్లు వెళ్లే వారికి ప్రైవేట్ ల్యాండ్స్ కూడా క్యాష్ కంపెన్సేషన్ కూడా ఇస్తుంది. నిర్మాణానికి డబ్బులు, ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కి కూడా డబ్బులు కేటాయిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి అంత చేసేది ఈ విధంగా జరుగుతున్నందుకు వారి ధన్యవాదాలు తెలపాలి. యావత్ కంటోన్మెంట్ ప్రజలు కూడా తెలిపాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రశ్న. ఇప్పుడు ఈ 303 కోట్లు నిధుల పరిహారం, నిధులు అంటే ఆదుకోవడానికి సపోర్ట్ నిధులు అంటారు, పరిహారం అంటే జాగా తీసుకున్నారు కాబట్టి జాగాకు కాంపన్సేషన్ డబ్బులు ఇవ్వడం. సో 303 కోట్లనే బీజేపీ కూడా అంటారు, మేమేది ఇచ్చినామని మీరు కూడా అంటారు. ఎట్లయితుంది? మీరు మంచి ప్రశ్న వేశారు రిపోర్టర్ రవీంద్ర గారు. నిజంగా కూడా ఈ 303 కోట్ల నిధులు ఈ రోజు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఏరియా డెవలప్మెంట్ కేటాయిస్తుందంటే దానికి మూలం ఎలివేటెడ్ కారిడారే. ఎలివేటెడ్ కారిడార్ నిర్మించకుంటే ఈ డబ్బులు అనే మాటలే లేవు. గతంలో ఇవ్వాల్సిన సర్వీస్ ఛార్జెస్ బీజేపీ ఎంపీ కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఏనాడు 3 రూపాయలు తీసుకురాలేదు సర్వీస్ ఛార్జెస్. అదే కాకుండా ఇందాకనే మీరు చెప్పినట్టే ఎంపీగా అయి 13 నెలలు అవుతుంది, 13 రూపాయలు కూడా వారి కంటోన్మెంట్ కు కేటాయించేలే. అదే కాబట్టి 13 నెలల్లో కూడా సర్వీస్ ఛార్జెస్ గురించి కూడా వారు ఏనాడు మాట్లాడలేదు. ₹1 తీసుకొచ్చే బాధ్యత తీసుకోలేదు. ముఖ్యంగా నిన్ననే
వారి పార్టీకి చెందిన వారి పార్ట్నరే కేశవ్ రెడ్డి గారు బీజేపీ లీడరే వారిని క్రిటిసైజ్ చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని పార్టీని క్రిటిసైజ్ చేశారు. దేశంలో మొత్తం ఇన్ని కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలక్షన్లు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. తక్షణమే ఎలక్షన్ పెట్టాలంటారు. వీళ్లకు కంటోన్మెంట్ ప్రజలు కంటోన్మెంట్ అభివృద్ధి గురించి ఏమైనా ఆలోచన ఉంటే ఎలక్షన్ పెట్టేవాళ్ళు, సర్వీస్ తెచ్చేవాళ్ళు, ఏమైనా స్పెషల్ ఫండ్స్ అన్న తీసుకొచ్చి డెవలప్మెంట్ గురించి ఆలోచించేవాళ్ళు. ఈ 13 నెలల్లో 13 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఈ రోజు సొమ్మొక్కలదైతే సోకొక్కల విధంగా బీజేపీ పార్టీలు ఉంది. అడావుడి ఏంటంటే నిన్న జరగంగానే ఆర్డరు, ఒక పక్కకేమో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, వారికి కాంపిటీషన్ గా మన ఎంపీ ఈటల రాజేందర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులకి కేటాయించిన దానికి క్రెడిట్ వాళ్ళు తీసుకోవాలని, సొమ్ము మాదైతే సోకు వాళ్ళు చేస్తున్న విధంగా ఉంది. ముందంగా ఆడ గ్రూపులైన నేను ముందా అనేసి